శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాము. క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది, బాగుంటుందండి. ఏదేమైనా మీ రాశిలో అంటే మీనరాశిలో ఉండే నక్షత్రాలు ఏంటయ్యా అంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు మీ మీనరాశిని చూసుకోవాలి, ఫలితాలు చూసుకోవాలన్నమాట. మీనరాశిలో ఉండే ఫలితాలు చూసుకోవాలి. ముందుగా ఆదాయం 11, పూర్వభద్ర కదండి, ఆదాయం 11, వ్యయం 5. చూసారా అంత అద్భుతం. కానీ రాజపూజ్యం 2, అవమానం 4. ఏదేమైనా మీనరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు గురుబలం ఉంది, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, అంత సవ్యంగానే జరుగుతుంది. ముఖ్యంగా గురుడు 1 మే నుంచి గురుడు 3వ స్థానంలోను, శనైశ్వరుడు 12వ స్థానంలోను, అలాగే రాహుకేతులు జన్మరాశిలోను 7వ స్థానంలో దోషాలండి. అంటే మీరేమి భయపడకండి, మీ అందరికీ భయపడతాడు కాదు, ఈ 4 గ్రహాలు కూడా మీకు యోగవంతంగా లేవు అని చెప్పచ్చు మీనరాశి వాళ్ళకి. అయినా గురుబలం ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి శని ప్రభావం బాగా ఉంది. రాహువు కూడా జన్మరాహు ఏ ఫలితాలు ఇస్తాడు? జన్మరాహు వలన భయాన్ని ఇస్తాడండి. కొంతమందికి భయపడిపోతుంటారు, మరి భయపడకండి, ధైర్యంగా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అలాగే దేహానికి అనారోగ్య సమస్యలు కొన్ని సందర్భాలు మాత్రమే, అది అందరికీ కావండి, మీరు వినండి అంతే, అది అందరికీ ఆచరించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఈ శాస్త్రం అనేది తెలుసుకోవడం మాత్రమే తప్ప మిమ్మల్ని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. సరేనండి. తరచూ స్థాన చలనాలు జరుగుతూ ఉంటాయి. మానసిక క్షోభ కొన్ని సందర్భాల్లో అనుభవించాల్సి వస్తుంది. విపరీత పరిణామాలు కూడా ఉంటాయి. కానీ మీకు గురుడు ప్రభావం అంటే గురుడు కాదనుకోండి, గురుడు మారిపోతున్నాడు. ద్వితీయ భావాన్ని శని చూడడం వలన ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా ఉన్న ఊరి నుంచో కొంతమందికి మాత్రం దూరంగా ఉండవలసి వస్తుంది. మీకు రావాల్సిన ధన సంపాదన విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ గాయకులకు కానీ లేకపోతే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ సరిగ్గా అవకాశాలు రావు. వచ్చినా డబ్బుల విషయంలో తేడాలు వస్తాయి, ఇబ్బందులకరంగా ఉంటారు. అలాగే మీకు చదువు విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురవడానికి అవకాశం ఉందండి. ఏదైనా గురుడు 3వ భావంలో ఉండడం అంత మంచి ఫలితాలు ఏం ఇవ్వడం. కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. కానీ అంటే జనరల్గా ధనభావానికి స్థిర దృష్టి వలన నాకు ఇబ్బందులు అన్నట్టు చెప్పాను. ఇబ్బందులు అంటే అనేక రకాలుగా ఎదురవుతుంటాయండి మీకు. ఇంకా కొంతమందికి అయితే వైద్యుల సంప్రదించాల్సి వస్తుంది. ఏదేమైనా సంఘంలో గౌరవం తగ్గుతుంది, మీ మాటకి విలువ లేకుండా అయిపోతుంటుందండి. కొన్ని సందర్భాల్లో బంధుమిత్రులతో కలహాలు ఉండడానికి అవకాశం ఉంది. వాహనాల వలన చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కానీ మీకు మీ రాశి వాళ్ళకి 3వ భావంలో గురుడు కూడా మీకు అంత మంచివాడు కాకపోయినా మీ రాశ్యాధిపతి 3వ భావంలో ఉండడం వల్ల ఆ భావాధిపతి కూడా రిట్రగేషన్లో ఉండడం వల్ల శుభఫలితాలు ఇవ్వాలి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఏమి ఇస్తాడు? మీ తమ్ముళ్ళకి అద్భుతంగా ఉండేది చేస్తుంటాడండి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు, మీకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. గురు ప్రభావం ధైర్యంగా ఉంటారు, మీరు శుభవార్తలు ఉంటారు, పనులలో పట్టుదల పెంచేసుకుంటారు. సరే మీకు విద్యార్థుల విషయంలోనండి విద్య విషయంలో మాత్రం చాలా బాగుండడానికి అవకాశం ఉంది. ఏదైనా కేంద్రాధిపత్య బుధుడు నాడు దోషం అయినప్పటికీ మీకు ఏంటంటే మీ చదువులో రాణింపు ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యలో బాగా రాణిస్తారు. మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి కాలం అని చెప్పచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో బాగా
ధనాదాయం, డబ్బులు బాగా సంపాదిస్తారు మీరు. ఒక విధమైనటువంటి యోగం ఉందండి. పంచమ స్థాన బాగుండడం వల్ల జనరల్గా మీ సంతాన యోగం విషయంలో ఇబ్బందికరంగా ఏముండదు. స్పెక్యులేషన్లో బాగా ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఉంటారు. పుత్రిక సంతాన యోగం ఉంది. జనాకర్షణ బాగా ఉంటుంది. క్రీడల్లో మంచి ధనం సంపాదిస్తారు, అవార్డులు సంపాదిస్తారు. కాబట్టి మీకు ఏంటంటే మీరు రాశిలోనే గురుడు ఉండము, వ్యయభావంలో ఉండడం వల్ల కష్టపడవలసి వస్తుంది. కష్టపడితే కానీ ఏ విషయం ఈజీగా దక్కదు. ఈవెన్ పొలిటికల్ రంగంలో కూడా అంతే. రాజకీయంగా కూడా మీరు పదవులు రావాలంటే చాలా కష్టం. ఎలక్షన్స్లో గెలవాలంటే కూడా కష్టమే. కష్టపడి ఎలక్షన్స్లో గెలిచే అవకాశాలు ఉంటాయి. కష్టపడాలి. మీ జాతకాలు ఇచ్చే ఉంటాయి. సరే, ఏదేమైనా మీకు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. షష్టమ స్థితి రవి ఇంపార్టెంట్. రవి బుధులు 6వ భావంలో ఉండడము, అలాగే 12వ భావంలో శని 12వ భావాధిపతి ఉండడం వలన అది ఏనాటి ప్రభావం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 6వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండడము, 12వ ఇంట్లో వాడు 12వ ఉండడం వల్ల యోగాన్ని ఇస్తారు. మంచి యోగాన్ని ఇస్తారు, రాజయోగాన్ని ఇస్తారు, సక్సెస్ రేట్ ఇస్తారు. ఏదేమైనా రవి షష్టమ స్థితి వలన రవి బుధులు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో బాగా కలిసి వచ్చే కాలం ఉండి వీరికి రోగ బాధలు, రుణ బాధలు, శత్రు భయాలు తొలగిపోతూ ఉంటాయి. తగ్గుముఖం పడతాయండి. వీళ్ళకి తగ్గుముఖం పడతాయి. అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రవి బుధులు షష్టమ స్థానంలో ఉన్నారంటే యాక్చువల్గా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎగ్జామ్ సక్సెస్ అవుతారండి. ఈ CA, ICWA, ACS ఎగ్జామ్స్ రాస్తున్నారు విద్యార్థులు. వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో వాళ్ళు పాస్ అయిపోతారు. ఖచ్చితంగా ఉంటాయి, అవకాశాలు ఎక్కువ. కానీ శని దృష్టి కూడా సప్తమ స్థాన 6వ భావానికి ఉంది కాబట్టి వీళ్ళు కష్టపడితే కానీ ఫలితాలు రావు, అంతే. అది శని ప్రభావం. ఆ తర్వాత ఇంకా ఏంటంటే వీరు విదేశాలకు వెళ్ళడానికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. 6వ భావం శని చూడడం వల్ల ఒక పట్టాన్ని స్టాంపింగ్ అవ్వకపోవచ్చు, ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సప్తమ స్థానంలో కేతువు మంచివాడు కాదు కదా. సప్తమాధిపతి కూడా వచ్చేసేది కేంద్రాధిపత్య దోషి. చూడండి, బుధకేతువులు ఇచ్చే ఫలితాలు అసలు ఏం బాగుంటావు. కేంద్రాధిపత్యం వచ్చాడు కాబట్టి బుధుడు కూడా మీకు మేళ అంటే ఏమంటారంటే బాధ కూడా అయ్యాడు కాబట్టి మీకు చాలా ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. సప్తమ భావంలో కేతుతో కూడిన బుధుడితో ఏం ప్రభావం ఉంటుందంటే జీర్ణకోశ వ్యాధులు రావడానికి ఉన్నాయి. కష్ట పరంపరలో ఉండడానికి ఉంటాయి. నిత్యము విచారం కలగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విషయంలో విభేదాలు కలగడము, తగాదాలు, వ్యాపార భాగస్వాముల మధ్య మాట పట్టింపులు ఉండడానికి అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రవి కూడా తోడవుతున్నాడు. రవి బుధులు ఉన్నారు సప్తమ స్థానంలో. బుధాదిత్య యోగం కదా, బుధాదిత్య యోగం మీకు కాదు. బట్ అంటే రవి బుధులు కాంబినేషను, బుధుడు ఎగ్జాల్టేషన్ ఉండడము, రవి కూడా కలిశాడు కాబట్టి వివాహ శుభకార్యాలు చేస్తారండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో మీకు వివాహ శుభకార్యాలు, భార్యాభర్త మధ్య విషయంలో అనురాగాలు, ఈ తృప్తి అవన్నీ బాగుంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది. మీకు విదేశీ పర్యటన చేస్తారు. అనుకోకుండా అన్ని రకాలుగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంగారు ఆభరణాలు, వస్త్రాలు మీరు కొనుక్కుంటారు. ఇంకా మీకు చూసుకుంటారండి యాక్చువల్గా భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యస్థానంలో ఆగస్టు నుంచి మీకు బాగా కలిసి వచ్చే కాలము. ఉన్నత విద్య కోసము మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. MSc అని, ఇంజనీరింగ్ అని, లేకపోతే డాక్టర్స్, లా, అందరూ కూడా మీ ఎడ్యుకేషన్ అంటే మీ చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ శని కూడా చూస్తాడండి, ఆలస్యం చేసేస్తూ ఉంటాడు. అంటే మీకు యూనివర్సిటీస్ నుంచి లెటర్స్ రావడమో, అయితే లేటుగా లెటర్స్ రావడమో, మీరు అనుకున్న యూనివర్సిటీస్లో సీటు రాలేకపోవడమో, లేకపోతే మీరు అనుకున్న చోట ఉండలేకపోవడమో, అయితే ఈ స్టాంపింగ్లో అవి డిలే అయిపోవడమో జరుగుతుంటుంది. కానీ గురుబలం ఉంది కాబట్టి లేట్ అయినా సరే, ఆలస్యం అయినా సరే మీరు విజయం సాధిస్తారు. మనోధైర్యాన్ని కోల్పోకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఏంటంటే విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చేస్తున్న వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు శని ప్రభావం వలన. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. గురు ప్రభావం వలన వాటన్నింటినీ అధిగమిస్తారు అనడంలో సందేహం లేదు. విజయం మీదే. అంతేకాకుండా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే గంగా వంటి నదుల స్థానాలు, కాశీక్షేత్ర దర్శనాలు, ఇలాగా గురువుగారి పీఠాధిపతులు కలవడాలు ఎంత బాగుందండి. భాగ్యస్థానం వృద్ధి అవుతుంది. కానీ స్లోగా నెమ్మదిగా ఆ శని భగవానుడు ఇస్తూ ఉంటాడు. అయినా మనోధైర్యాన్ని కోల్పోకూడదు, సహనంగా ఉండాలి. సరే, వృత్తిరీత్యా కూడా 10th హౌస్ చూసుకుంటారంటే వృత్తిరీత్యా కూడా ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. వృత్తిరీత్యా అంటే ఉద్యోగరీత్యా మీరు ఆడవాళ్ళకి చెప్తానండి, ఇంటర్వ్యూస్లో మీరు సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ మీరు ఏ ఎడ్యుకేషన్ రీత్యా ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో
వాటిలో ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ శని భగవాన్ ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కష్టపడితే తప్ప ఏది రావు. పైగా మీరు కొద్దిగా ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇంటర్వ్యూస్లో, ఎగ్జామ్స్లో కూడా అంతే. మనోధైర్యం కోల్పోకండి. విజయాలు వాటంతటవే వచ్చి తీరతాయి. అనుకూల పరిస్థితులు ఉండి తీరతాయి. ఏదేమైనా లాభస్థానాన్ని కూడా చూసుకుంటే లాభస్థానానికి పర్ఫెక్ట్గా గురు ఇస్తుంది. మీ అన్నయ్య బాగుంటారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగాలకి అంటే మీరు చేస్తున్న వ్యాపారానికి గురుదృష్టి ఉంది. లాభస్థానానికి గురుదృష్టి ఉంది. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మీ కొంతమందికి వస్త్ర వ్యాపారులకి, సిమెంట్ వ్యాపారస్తులకి, అలాగే గోల్డ్ సిల్వర్ వ్యాపారస్తులకి, బ్యాంకింగ్ ఈ వ్యాపారస్తులు ఉన్నారు కదా, గురువు సంబంధించిన కారకత్వాలు, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ శని ప్రభావం ఉందని మాత్రం మర్చిపోకూడదు. ఏలాంటి ప్రభావం ఉందండి మీకు? 12వ భావంలో ఉన్నటువంటి శని మీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు. పైగా 30 జూన్ నుంచి 15 ఏప్రిల్ నవంబర్ అంటే జూన్ నుంచి నవంబర్ వరకు చెప్దామండి. శని వక్రగతిలో ఉంటాడు. మీ రాశికి 11వ ఇంటి వాడు 12వ భావం అవ్వడం వలన ఖచ్చితంగా పాపి అవుతాడు, మ్యాలిఫిక్ అయిపోతాడు. కాబట్టి ఆయన ఇచ్చే చెడు ఫలితాలే ఎక్కువ ఉంటాయి. అంటే ఉన్న చోటు నుంచి బయట ఉన్న చోటు నుంచి వెళ్ళడము, అనారోగ్య సమస్యలు ఉండడము, పాదాల యందు నొప్పి కలగడము, పాదాలంటే పిక్కలు కూడా అవ్వచ్చు, మోకాళ్ళు పిక్కలు, ఈ నొప్పులు ఉండడము, అశాంతి, శరీర పీడ, కలహాలు, ప్రతి పని యందు ఆటంకాలు ఏర్పడము, ఈ వాహన ప్రమాదాలు, వాహనాల వల్ల ఇబ్బంది కలగడము, ఇవన్నీ కూడా శని వలన వచ్చే దోషాలు. అందుకనే శని ప్రభావం తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామిని పూజించాలండి. శ్రీరామచంద్రుడిని కొలవాలి. అలాగే విష్ణుమూర్తిని ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాలి. శివాభిషేకాలు చేసుకోవాలి. ముఖ్యంగా ఇవన్నిటికంటే ముందర ఆ శనీశ్వరికి పూజించాలండి. ఆయన శనీశ్వరుని పూజించడం వలన, మందపల్లిలో శనీశ్వరుని ఆరాధన చేసుకోవడం వలన ఖచ్చితంగా శనీశ్వరుడు అంటే నాకు గుర్తుంది చెప్తున్నాను, మందపల్లి అని, మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. మంచి సంపూర్ణమైన ఆరోగ్యం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. శని దోషం మీకు బాగా ఉంది. సప్తమ స్థానము అలాగే ద్వితీయ భావంలో రావుకేతు ప్రభావం కూడా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇవన్నీ చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయండి. ఎటువంటి అడ్డంకులు ఉన్నా సరే అవి తొలగిపోవడము, భార్యాభర్తల మధ్య విషయంలో కానీ, తమ్ముడు మీ అన్నయ్య విషయంలో కానీ, లేకపోతే తండ్రి కొడుకులు అంటే కొడుకులు కూతుళ్ళ విషయంలో కానీ, వాటన్నిటి నుంచి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు, తొలగిపోతాయి ఖచ్చితంగా. అంతేకాకుండా శుభకార్యాలు కూడా చేస్తారు మీ ఇంట్లో. సంతాన యోగ్యత కూడా సంవత్సరం మీ ఇంట్లో ఉంది. అలాగే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం ఉందని చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామిని. అలా అమ్మవారిని పూజించడం వలన, అలాగే శ్రీరామచంద్రుని ఆరాధించడం వలన కష్టాల నుండి మీరు బాగా దూరం అయిపోతారు. ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేనే లేదు, ఉండదు కూడా. మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యప్రదంగా ఉండాలని, అలాగే మీ భార్యాభర్తల విషయంలోనూ, మీ బిజినెస్ విషయంలోనూ, మీ ఎటువంటి పనులు అయినా సరే ఆటంకాలు లేకుండా, శని వలన దోషాలు కానీ, కేతు వలన వచ్చే దోషాలు కానీ లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యప్రదంగా ఉండాలని, భార్యాభర్తల విషయంలో కానీ, మీ వ్యాపారంలో కానీ, ప్రతి విషయంలోనూ కార్య విజయం కలగాలని, ఎప్పుడు మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటూ సర్వత్రా విజయం కలగాలని, ముఖ్యంగా స్త్రీల విషయంలో కూడా చెప్తున్నానండి, వాళ్ళకు కూడా అన్ని రంగాల్లోనూ విజయం కలగాలని, కలుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.